హాయ్ చిల్డ్రన్, ఈ వీడియోలో 10th క్లాస్ తెలుగు మోడల్ పేపర్స్ చూద్దామా. సో ఈ మధ్యలో కాలంలో ప్రతి ఒక్కరి దగ్గర మోడల్ పేపర్స్ బుక్స్ ఉంటున్నాయి, బట్ కొంతమంది దగ్గర ఉండకపోవచ్చు కదా. సో అసలు మోడల్ పేపర్లో ఎలా వస్తుంది, పేపర్ ప్యాటర్న్స్, క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి డిస్కస్ చేస్తాను. సో టోటల్ 10 or 14 పేపర్స్ ఉన్నట్టుందమ్మా. సో అసలు పారాగ్రాఫ్స్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఏంటి, అన్నోన్ పోయమ్స్ వస్తున్నాయా లేదంటే అపరిచిత గద్యాలు వస్తున్నాయా, సో అవన్నీ ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ చూడబోయే మోడల్ పేపర్ 1లో అయితే ఫస్ట్ ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. సో రామాయణం నుంచి ఒక పారాగ్రాఫ్ వస్తుంది. సో ఆ రామాయణం గురించి వచ్చిన పారాగ్రాఫ్లో నుంచి దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. సో మొత్తం ఆల్మోస్ట్ ఇందులోనే ఆన్సర్స్ ఉంటాయి. ఈ పారాగ్రాఫ్లోనే కింద ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉంటాయి. సో ఒక్కొక్కసారి మాత్రం అందులో ఉండే జాతీయాల యొక్క అర్థం ఏమిటి, నెక్స్ట్ అది ఏ కాండంలో నుంచి, ఇలా అనేవి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. టోటల్ 4 క్వశ్చన్స్ అయితే సేమ్ ఇచ్చిన గద్యంలోనే ఉంటాయి, కానీ లాస్ట్ క్వశ్చన్ మాత్రం కొంచెం చేంజ్ చేసి ఇవ్వచ్చు. అందులో జాతీయాలు వచ్చినా లేదంటే ఎవరి గురించి అయినా పేరు వచ్చినా, సో వాళ్ళు ఎవరు అంటే ఆ గద్యంలో లేనటువంటి దాని క్వశ్చన్ అడగవచ్చు. ఏ కాండంలో నుంచిది అనే క్వశ్చన్ ఉంటుంది. సో ఈ పారాగ్రాఫ్ వచ్చేసి 5 మార్క్స్ ఉంటుంది. 5 క్వశ్చన్స్ ఇస్తారు, 5 మార్క్స్. సో నెక్స్ట్ వచ్చేసి పద్యాలు. సో ఈ పద్యాలు వచ్చేసి కంపల్సరీ ఇలానే వస్తాయని ఏమీ లేదు. సో పద్యం స్టార్టింగ్ ఎండింగ్ లైన్ ఇచ్చేసి పద్యాన్ని పూరించి భావం రాయమనొచ్చు, లేదా ఈ విధంగా పద్యాన్ని ఇచ్చి ప్రతిపదార్థాలు రాయమని అనొచ్చు. సో పద్యాలలో మాత్రం ఇదే కంపల్సరీ అని మాత్రం అస్సలు ఫిక్స్ అవ్వకండి. సో పద్యాలలో ఒకటేమో ఇలా పద్యం ఇచ్చేసి ప్రతిపదార్థాలు రాయమంటారు, ఇంకొకటేమో పద్యం స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పదాలు ఇచ్చేసి పద్యాన్ని పూరించి భావం రాయమంటారు. సో కాబట్టి పద్యాలు పూర్తిగా కంపల్సరీ ఎన్ని చుక్క పద్యాలు ఉన్నాయో అన్ని చుక్క పద్యాలు చదువుకోండి. సో పద్యాలు, ప్రతిపదార్థాలు, భావం చదువుకోవాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ మొన్న వచ్చిన స్పెషల్ టెస్ట్లో మాత్రం పద్యాన్ని పూరించి భావం రాయమనే చెప్పారు, కాబట్టి పద్యాన్ని పూరించి భావం. సో టోటల్ 4 లెసన్లో ఉంటాయి పద్యాలు. అందులో ఒక లెసన్ ఛాయిస్ కింద వదిలేసిన మిగతా 3 లెసన్లో పద్యాలు పర్ఫెక్ట్గా నేర్చుకుని ఉండండి. సో ఇక్కడైతే 3rd లెసన్ నుంచి పద్యం ఇచ్చారు, ఒకటేమో ఫస్ట్ లెసన్ నుంచి ఇచ్చారు. ఫస్ట్ వన్ నిరేయమైన పద్యమేమో దానశీలం పాఠం. సో తెలంగాణ గడ్డిపోచినేమో వీర తెలంగాణ పాఠం. సో ఈ విధంగా పద్యం ఇచ్చి ప్రతిపదార్థాలు రాయడం అయితే ఈజీ, కానీ పద్యాన్ని పూరించి రాయమంటే మాత్రం అక్కడ మీకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పద్యాన్ని మీరు రాసేటప్పుడు ఇక్కడంటే పద్యం ఇచ్చారు, ప్రతిపదార్థాలు రాయమన్నారు, కానీ ఒకవేళ మీకు పద్యం స్టార్టింగ్ లైన్ ఎండింగ్ లైన్ ఇస్తే మీరు పద్యం రాసేది కరెక్టా కాదా అని తెలుసుకోవాలంటే సో పద్యంలో ఫస్ట్ పాదంలో 2వ అక్షరం ఏదైతే వచ్చిందో అలాగే 2వ పాదంలో కూడా 2వ అక్షరం అదే, 3వ పాదంలో కూడా 2వ అక్షరం అదే, 4వ పాదంలో కూడా 2వ అక్షరం అదే ఉంటుంది. అంటే ఆ గుణింతానికి సంబంధించిన అక్షరాలే ఉంటాయి. సో మీరు అలా కాకుండా వేరే అక్షరం ఇలా వేరే అన్న వచ్చాయనుకోండి, సో అక్కడ అంటే మీరు ఏదో లెటర్ మర్చిపోవడమో లేదంటే వర్డ్ మర్చిపోవడమో చేసినట్టు. ఆల్మోస్ట్ అందరికీ ఫస్ట్ లైన్ అయితే పర్ఫెక్ట్గా వచ్చి ఉంటుంది. ఇప్పుడు నా పద్యం 4 పాదాలలో మొదటి పాదం అయితే పర్ఫెక్ట్గా వచ్చి ఉంటుంది. సో మొదటి పాదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో 2వ పాదంలో, 3వ పాదంలో, 4వ పాదంలో కూడా అన్ని అక్షరాలు ఉండాలి. సో అలా అయితే మీరు పద్యాన్ని కరెక్ట్గా రాస్తున్నట్టు. సో పద్యాన్ని రాసేటప్పుడు కంపల్సరీ అవన్నీ చూస్తారు. సో అక్కడ అరసున్నాలు, సున్నాలు, ఆశ్చర్యార్థక వాక్యాలు, సో మొదటి పాదం 2వ పాదం కరెక్ట్గా ఉంది, అవన్నీ కూడా చూస్తారు. క్లియర్మా? సో ఇక్కడ మోడల్ పేపర్లో ఇలా ఇచ్చారు కదా అనేసి ఇలా అనే కాదు, బట్ ఈ పద్యాలు కూడా ఇంపార్టెంట్ అని చెప్పడం అనమాట. సో కంపల్సరీ పద్యాలను చదువుకోండి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ వచ్చేసి అపరిచిత పద్యమే ఇచ్చారు. నెక్స్ట్ ఈ బిట్ కూడా అంతే, అపరిచిత పద్యమైనా ఇవ్వచ్చు, అపరిచిత గద్యమైనా ఇవ్వచ్చు. సో అపరిచిత పద్యం ఇచ్చారంటే కంపల్సరీ అది డెడ్ ఈజీ, అల్లనే చూడొచ్చు, ఆన్సర్స్ అందులోనే ఉంటాయి కాబట్టి రాయొచ్చు.
బట్ అపరిచిత పద్యాలు ఇచ్చారనుకోండి, సో కొంచెం ఆ పద్యాన్ని క్షుణ్ణంగా చదివి వాటి అర్థాలన్నింటినీ గ్రహించి వాటి భావాలను తెలుసుకొని ఆ ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అపరిచిత పద్యం ఇస్తేనైతే ఆ పద్యాన్ని చదివి అక్కడ మళ్ళీ క్లియర్గా మీకు క్వశ్చన్లో ఇస్తారు చూడండి, కింది పేరాన్ని చదవండి, ఇచ్చిన ప్రశ్నలకు 1 లేదా 2 వాక్యాలలో జవాబులు రాయండి. అంటే సెంటెన్స్ 1 or 2 సెంటెన్స్లో రాయాల్సి ఉంటుంది. సో 1 పదం 2 పదాలలో కాకుండా 1, 2 వాక్యాలలో జవాబు. అందుకే ప్రతి ఒక్క క్వశ్చన్కి 2 మార్క్స్ కాబట్టి 1, 2 వాక్యాల్లో జవాబులు రాయాల్సి ఉంటుంది. సో ఇది అపరిచిత గద్యం. సో నెక్స్ట్ క్వశ్చన్స్కి వచ్చేసరికి, సో వ్యక్తీకరణ సృజనాత్మకతలో ఫస్ట్ షార్ట్ క్వశ్చన్స్ ఇచ్చారు. కింది ప్రశ్నలకు 5 నుండి 6 వాక్యాలలో జవాబులు రాయండి. సో ఫస్ట్, నగరంలో తీరిక దక్కదు కోరిక చిక్కదు అని కవి ఎందుకన్నాడు? నగరగీతం పాఠంలోంది. సో వాళ్ళు ఉదయమే లేచి ఆ ట్రాఫిక్ జామ్ నుంచి వాళ్ళ ఆఫీసులకు వెళ్ళడానికి సమయం సరిపోతుంది. సరేలే అంత కష్టపడ్డారు కదా అనేసి ఏమన్నా వాళ్ళ కోరికలు నెరవేర్చుకుందాం అనుకున్నా వచ్చిన ఆదాయం సరిపోదు. సో ఆ వేలో ఆన్సర్ ఉంటుంది. నెక్స్ట్, వీర తెలంగాణ పాఠ్యాంశ కవిని గురించి రాయండి. దాశరథి కృష్ణమాచార్యులు. నెక్స్ట్, ఆడవాళ్ళ నోట అసలైన భాష ఉంటుందని సామల సదాశివ ఎందుకన్నాడు? సో ఎవరి భాష వాళ్ళకి వినసొంపు 2వ పాఠంలో నుంచిది. సో వాళ్ళకి మాత్రమే పలుకుబడి నుడికారాలు ఎక్కువగా తెలుసు కాబట్టి వాళ్ళ నోటి నుంచి అసలైన భాష వస్తుంది. నెక్స్ట్, మనుషులంతా పుట్టుకతో సమానమని ఎందుకు అనవచ్చును రాయండి. ఇది భాగ్యోదయం లెసన్ నుంచి. సో ప్రతి మనిషి కూడా పుట్టుకతో సమానమే, ఎటువంటి భేదాలు ఉండవు అనేసి చెప్పడం. నెక్స్ట్, లాంగ్ క్వశ్చన్స్కి వచ్చేసరికి 10 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయాలి. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, దానశీలం పాఠం ఆధారంగా బలిచక్రవర్తి స్వభావాన్ని వివరించండి. సో ఆ పాఠాన్ని ఆధారంగా చేసుకుని ఆ బలిచక్రవర్తి ఎటువంటి వాడు అనే దాని గురించి రాయాల్సి ఉంటుంది. సో వీటికి వచ్చేసి 7 మార్క్స్, ఈచ్ 1 క్వశ్చన్ 7 మార్క్స్. షార్ట్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఈచ్ 1 క్వశ్చన్ 3 మార్క్స్. సో షార్ట్ క్వశ్చన్స్లో చాయిస్ ఉండదు. నెక్స్ట్, ఇందులోనే చాయిస్ లేదా జీవన భాష్యం మనకి ఎలాంటి ప్రేరణ కలిగిస్తుందో రాయండి. సో ప్రతి ఒక్క పాదాన్ని అక్కడ ఇచ్చినటువంటి గజాలను చూసుకొని ఆ వాక్యం మనకి ఏ విధంగా ఇన్స్పైర్ అవుతుంది అనే దాని గురించి రాయాలి. సో ఏడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు అనేది ఉందనుకోండి. సో ఎటువంటి ప్రయత్నం చేయకుండానే నిరాశ చెందవద్దు. సో ఆ పాఠంలోనికి సంబంధించిన సారాంశం రాయాలి. సో అలాగే సో అది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది మన జీవితంలో అనే దాని గురించి కూడా అలా రాయాలి. సో అలా ప్రతి దాని గురించి మబ్బుకు మనసే కరిగితే సో అలా అనే దానికి అలా ప్రతి ఒక్క లైన్కు భావం, అలాగే మనకు ఏ విధంగా తెలుస్తుంది, ఏ విధంగా మనం దాన్ని మార్చుకోవాలి అనే దాని గురించి సో రాయాల్సి ఉంటుంది. అంటే అక్కడ ప్రేరణ కలిగిస్తుందో రాయన్నాడు కాబట్టి సో మన జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దాని గురించి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, కొత్త బాట పాఠం ఆధారంగా పల్లెల్లో అక్క గుర్తించిన మార్పులు ఏమిటో వివరించండి. సో స్టార్టింగ్ నుంచి అక్క బండి దిగిన దగ్గర నుంచి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ సో కూతురు ఆమె కూతురు కుసుమ దగ్గర నీళ్లు తీసుకొని కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చే వరకు ప్రతి ఒక్క ఇన్సిడెంట్ గురించి రాయాల్సి ఉంటుంది. అంటే కొత్తగా రోడ్లు వేయడం, రోడ్డుకి ఇరువైపులా మొక్కలను నాటడం, చెరువును పునరుద్ధరించడం, సో రచ్చబండ, నెక్స్ట్ రంగరాయుడు వాళ్ళ ఊరు నుంచి తరిమేయడం. సో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి పాయింట్ వైజ్ రాయాలి. టోటల్ 10 or 12 పాయింట్స్ వస్తాయి. సో ఒక్కొక్క పాయింట్ గురించి రాస్తూ ఉండాలి. నెక్స్ట్, నిర్మాణ పరంగా గోల్కొండ పట్టణం యొక్క గొప్పతనాన్ని రాయండి. సో ఎన్ని బుర్జులు ఉంటాయి, ఎన్ని కోటలు ఉంటాయి, ఎంత వెడల్పుతోటి రోడ్ల నిర్మాణం జరిగింది, సో ఉద్యానవనాల గురించి, బాల్బోవా వృక్షం గురించి, నీటి సరఫరా ఏ విధంగా జరిగేది, సో దానికి ఎంత ఖర్చు పెట్టారు, వ్యాపారం ఏ విధంగా ఉండేది, బంజారా దర్వాజా గురించి, సో ఇలా ప్రతి ఒక్కటి, జంతువుల సంరక్షణ ఏ విధంగా ఉండేది, సో ద్రాక్ష తోటల గురించి, వీటన్నిటి గురించి రాయాలి. నెక్స్ట్, శ్రీరాముని గుణగణాలను వివరించండి. సో రామాయణంలో నుంచి రాముడి యొక్క గుణగణాలను వివరించండి. నెక్స్ట్, రామాయణం ఆధారంగా గురు శిష్య సంబంధం గురించి రాయండి. విశ్వామిత్రుడు అలాగే రాముడు గురించి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, సృజనాత్మకత క్వశ్చన్ వచ్చేసరికి చదువుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి 2 మిత్రుల మధ్య సంభాషణ రాయండి.
సో ఇది కన్వర్జేషన్ అనమాట. ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటే చదువు యొక్క గొప్పతనాన్ని గురించి, చదువుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగాలు కలుగుతాయి అనే దాని గురించి మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకుంటారో, సో మీరు మీ ఫ్రెండ్ వాళ్ళ నేమ్స్ రాసి ఏమేమి మాట్లాడుకున్నారు అనే దాని గురించి రాయాలి. నెక్స్ట్ మూఢనమ్మకాలను వదిలిపెట్టాలని వివరిస్తూ కరపత్రం రాయండి. సో కరపత్రం అంటే పాంప్లెంట్. సో కరము అంటే చేతిలో ఇమిడేటటువంటి పత్రం కరపత్రం అంటారు. దానికి సంబంధించి అంటే మూఢనమ్మకాలను మనం వదిలిపెట్టాలి అని తెలుపుతూ ఒక కరపత్రాన్ని రాయండి అన్నారు. సేమ్ మీకు ఇది ఒక క్వశ్చన్ ఉంటుంది, ఆ క్వశ్చన్లో నుంచి ఆన్సర్ అంటే నిమ్మకాయలు దిష్టి తీసిన నిమ్మకాయలను రసం చేసుకొని తాగడం, సో పిల్లిని ఎదురు తీసుకొచ్చి పని పూర్తి చేసుకొని రావడం, ఇలాంటి అన్నీ కూడా రాస్తూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి భాషాంశాలు. సో చేతులొగ్గు అనే సొంత వాక్యం, అలాగే మహమ్మారి అనే సొంత వాక్యాలు ఇచ్చారు. సో చేతులొగ్గు అంటే చేతుల నమస్కరించడం, మహమ్మారి అంటే వ్యాధి. సో అర్థం వచ్చే విధంగా వాటికి సొంత వాక్యాలు రాస్తూ ఉండాలి. నెక్స్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో ఝాన్సీ లక్ష్మీబాయి కృపానం చేతబట్టి యుద్ధానికి బయలుదేరింది. కృపానం అనగా కత్తి. నెక్స్ట్ తటాకం చెరువు. నెక్స్ట్ మహి అనే పదానికి పర్యాయ పదాలు భూమి, అవని. నెక్స్ట్ అమ్మ తొలి గురువు. తొలి అంటే ఆది, మొదలు. హరి అనే పదానికి నానార్థాలు విష్ణువు, సింహం. నెక్స్ట్ బంగారం, ఉమ్మెత్త అనే నానార్థాలు కలిగిన పదం కనకం. సో కనకం అన్న బంగారమే. నెక్స్ట్ పోతన కవితలో భక్తి ఉంటుంది, ఆ కవిత శబ్దాలంకారాలకు పెట్టింది పరి. ఈ వాక్యంలో ప్రకృతి వికృతులు. కవిత కైత. సో భాను అనే పదానికి వ్యుత్పత్తార్థం ప్రకాశించువాడు. నెక్స్ట్ వ్యాకరణాంశాలు వచ్చేసరికి దానవేంద్రుడు విడదీసి రాస్తే ఆ ప్లస్ దానవేంద్రుడు త్రిక సంధి. నెక్స్ట్ రుగాగమ సంధికి ఉదాహరణ అంటే ధీరురాలు. సో ఆలు శబ్దం పరమైతే, సో కర్మధారయ మందు పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైతే అది రుగాగమ సంధి అవుతుంది కాబట్టి ధీరు ప్లస్ ఆలు, ధీరురాలు. ఆలు శబ్దం పరమైంది కాబట్టి ఇది రుగాగమ సంధి. నెక్స్ట్ వనజముల వంటి నేత్రములు కలది. సో బహువ్రీహి సమాసం. నెక్స్ట్ రామలక్ష్మణులు. సో రాముడు లక్ష్మణుడు. సో రెండు వేరు వేరు పదాలు కదా, ద్వంద్వ సమాసం. నెక్స్ట్ 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు వరుసగా వచ్చే పద్యం సీస పద్యం. సో ఆటవిలిది అయితేనేమో 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు 5 సూర్యగణాలు ఉంటాయి. తేటగీతి అయితేనేమో 1 సూర్యగణం 2 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు ఉంటాయి. సో సీస పద్యం అయితే 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు ఉంటాయి. నెక్స్ట్ రాజవదన మదమరాల గమన. ఈ పద్యపాదం ఏ ఛందస్సుకు చెందింది? సో ఇది ఆటవెలదీమ. సో ఆటవెలది అంటే 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు 5 సూర్యగణాలు ఉంటాయి కాబట్టి ఇది ఆటవెలదికి చెందింది. నెక్స్ట్ శుభంకర కరములు దీనిలోని అలంకారం. శుభంకర కరములు అంటే హల్లుల జంట అర్ధభేదంతో వస్తుంది కాబట్టి ఇది చేకానుప్రాస అలంకారం. నెక్స్ట్ రూపకలంకారానికి ఉదాహరణ. ఉపమాన ఉపమేయాలకు భేదం ఉన్నా లేనట్లు చెప్పేదాన్ని రూపకలంకారం అంటారు. సో మత పిశాచి, మతం అనేది పిశాచి. సో ఇది రూపకలంకారం. నెక్స్ట్ కర్తరి వాక్యం. సో కర్తరి వాక్యానికి ఉదాహరణ వాల్మీకి రామాయణం రాశాడు. కర్త ప్రధానంగా ఉండే వాక్యాన్ని కర్తరి వాక్యం అంటారు. అదే కర్మణి వాక్యం అయితే వాల్మీకి చే రామాయణం రాయబడింది. చే బడు అనే ధాతువులు వస్తేనేమో అది కర్మణి వాక్యం. నెక్స్ట్ నానార్థాలను కలిగి ఉండే అలంకారం. సో నానార్థాలను కలిగి ఉండే అలంకారం శ్లేష అలంకారం. సో ఆవిడకు చెప్పండి మావిడాకులు ఇవ్వమని. నెక్స్ట్ ఆమె లత పక్కన నిల్చుంది. రాజుకు వలయానందకరుడు, వాడి కత్తి పదునైనది. ఈ విధంగా సో ఒకే పదంలో నానార్థం కలిగి ఉంటుంది శ్లేష అలంకారం. సో ఇది మా మోడల్ పేపర్ 1. సో ఈ విధంగా పేపర్ ప్యాటర్న్ ఉంటుంది. అలా అని నేను ముందే చెప్పాను పద్యాలు ఇలాగే ఇస్తారని కాదు, మొదటి పదం చివరి పదం ఇచ్చేసి పద్యాన్ని పూరించమంటారు. అలాగే థర్డ్ బిట్లో కూడా కంపల్సరీ అపరిచిత గద్యమా వస్తుందని కూడా కన్ఫర్మ్ కాదు. అపరిచిత పద్యమైనా రావచ్చు, అపరిచిత గద్యమైనా రావచ్చు. సో అలాగే ఇక్కడ షార్ట్ క్వశ్చన్స్లో కానీ లాంగ్ క్వశ్చన్స్లో కానీ మీకు పర్ఫెక్ట్గా మాకు క్వశ్చన్ యొక్క కవి గురించి లేదా రచయిత గురించి తెలుసు అనుకుంటే సో ఆ ఆన్సర్ రాసేటప్పుడు, ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ రాసేటప్పుడు ముందు కవి గురించి లేదంటే రచయిత అయితే రచయిత గురించి రాయాల్సి ఉంటుంది. అలాగని మొత్తం కాకుండా కవి, కాలం, రచనలు, బిరుదు ఉంటే బిరుదు రాసి తర్వాత ఆ క్వశ్చన్ రిలేటెడ్ ఆన్సర్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. సో ఇవి మార్క్స్ స్కోరింగ్కి యూజ్ అవుతుంది అని.
సో పేపర్ ప్రజెంటేషన్ కూడా బాగుంటుంది అని. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నగరంలో తీరిక దక్కదు కోరిక చిక్కదు అని కవి ఎందుకు అన్నాడు అని అంటే అన్నాడు అని ఉందనుకో క్వశ్చన్కి. సో ఆ పాఠం నగరగీతం, సో అలిశెట్టి ప్రభాకర్. కాబట్టి సో పాఠం పేరు, కవి పేరు, సో ఆయన నెలకొల్పినటువంటి స్టూడియోల పేర్లు అవి రాసి సో తర్వాత ఈ క్వశ్చన్ రిలేటెడ్ ఆన్సర్ రాస్తే సరిపోతుంది. లేదు మాకు ఆ క్వశ్చన్కి సంబంధించి కవి లేదా రచయిత కొంచెం డౌట్గా ఉంది, తెలియదు అన్నప్పుడు వదిలేసేయండి. పర్ఫెక్ట్గా నాకు ఆ లెసన్లోని నేను చదివాను, ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆ పాఠంలో కవి రచయిత నాకు వచ్చు అన్నప్పుడు అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ ఉంటే రాండి. లేదు కొంచెం డౌట్గా ఉంది అంటే మాత్రం ఆ కవి రచయిత గురించి రాయకుండా డైరెక్ట్ ఆన్సర్ రాయొచ్చు. సో రాస్తే కాకపోతే 10 out of 10 రావాలనుకున్న వాళ్ళు అన్నీ చదువుతారు కాబట్టి ఒకవేళ చదివితే సో తెలుసు అనుకుంటే రాయండి. దానివల్ల పేపర్ ప్రజెంటేషన్ బాగుంటుంది, మార్క్స్ స్కోరింగ్ కూడా ఈజీ అవుతుంది. సో క్లియర్మా? ఇది మోడల్ పేపర్ 1. సో ఇవే క్వశ్చన్స్ వస్తాయి అని కాదు, అట్లీస్ట్ మీకు ప్యాటర్న్ తెలుస్తాయి, ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి, ఇలాంటి డిఫరెంట్గా అడుగుతారు సో అనేది మీకు తెలియడం కోసమే ఇది ఇవ్వడం. అలాగే కొన్ని పదజాలం వ్యాకరణ అంశాలకు సంబంధించిన బిట్స్ కూడా మీకు యూజ్ అవుతాయి కదా అని చెప్పడం. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.